హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకైతే ఒక వాటర్ ఫాల్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను కేరళలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ లొకేషన్ పేరు వచ్చేసి మర్మల అండ్ మొత్తం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్. అండ్ కొచ్చి నుంచి మనము ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే ఈ మర్మల వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి కొట్టాయం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇన్ కేస్ కొట్టాయం నుంచి ట్రావెల్ చేయాలంటే ఒక 45 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది. సో కొట్టాయం నుంచి కొంచెం దగ్గర అండ్ కొచ్చి నుంచి కొంచెం దూరం. కాకపోతే కొచ్చి నుంచి బైక్ ట్రావెల్ అనేది ఇక్కడికి అవసరం అనే చెప్పాలి. చాలా బాగుంటుంది రోడ్ అంతా కూడా. సో ఒక వ్యాలీలోంచి మీరైతే వస్తారు. అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఆ వ్యాలీని చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే రావచ్చు ఇక్కడికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడికి స్టార్ట్ అయ్యే ముందు మాకు ఈ మర్మల వాటర్ ఫాల్స్ అనేది మా చెక్ లిస్ట్లో అయితే లేదు. సో ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి అయితే మేము ప్లాన్ చేయలేదు. మేము వెళ్ళాలనుకుంది యాక్చువల్గా కొచ్చి నుంచి వాగమన్. లైక్ సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, బై ఆఫ్టర్నూన్ వాగమన్లో రీచ్ అవ్వాలి. 12 to 6 వచ్చేసి అక్కడున్న లోకల్ ప్లేసెస్ విజిట్ చేసి అండ్ ఫోటోషూట్స్ చేసుకొని నెక్స్ట్ డే సమ్ అడ్వెంచర్స్ ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్లాన్ ఈ మర్మల వాటర్ ఫాల్స్ బోర్డు అయితే మాకు కనబడింది వేలో. సో ఒకసారి విజిట్ చేసినట్టు ఉంటుంది, ఒక ప్లేస్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడికైతే దూరేసాము. సో వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 వేస్ ఉన్నాయి. సో రైట్ వెళ్ళాలి. అండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం బాతింగ్ ఏరియా ఉందంట, మనకు అవసరం లేదు, స్ట్రైట్గా వెళ్దాం. ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్. ఇది యాక్చువల్గా మనకి ఎంట్రీ వరకు వెహికల్స్ అయితే అలౌ చేస్తారు, బైక్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి. లోపలికి అయితే పంపరు, ఎందుకంటే రూట్ బాగాలేదు కదా. అండ్ దీనికి ఎంట్రీ ఫీ కూడా ఉంది. ఫారెస్ట్ గార్డ్స్ అయితే స్టార్టింగ్లో మనకి గార్డింగ్ అయితే చేస్తుంటారు. సో వాళ్ళైతే పర్ హెడ్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా కూడా టూరిజం ఏరియా చూస్తున్నారు కదా, అసలు మామూలుగా లేదు. వీడియోలో కంటే కూడా మీరు లైవ్లో చూసారంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ అడవి, ఆ కొండలు మధ్యలో మనం నడుస్తుంటే చాలా బాగుంది. అంటే రోడ్డు బాగుందని చెప్పి అనుకుంటున్నారేమో, కొంచెం ముందరికి వెళ్తే మీకు అసలు సినిమా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇవి ఏదైతే స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంక అక్కడ నుంచి రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు చాలా దారుణంగా ఉంటుంది. సో వచ్చాం కదా, ఇంకా ట్రావెల్ చేయాలి, వెళ్ళాలి, చూడాలి. వచ్చేసాక ఇంక వెనక్కి తిరగకూడదు. మన మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినని చెప్పేసి, ఆ టైప్. అంటే నేను కాదు, నా ఫ్రెండ్, తను చూపిస్తాను, శ్రీ విష్ణు అని చెప్పేసి, తన ప్లాన్ ఇదంతా. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఒక ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెనక్కి తగ్గేదే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు, లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇదిగోండి ఇక్కడ మర్మల వాటర్ ఫాల్స్ అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది. సో లెట్స్ గో టు ద వాటర్ ఫాల్. దారేది ఇదిగో దారి. చూడండి, ఒక మనిషి వెళ్ళే విధంగానే ఉంది దారి. కన్ఫ్యూజ్ అయిపోతాము, ఎందుకంటే ప్రాపర్ వే అనేది లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది ఇలా ఉందంటే నాన్ సీజన్లోనే, ఇంకా సీజన్ వచ్చిందంటే వర్షాలు పడ్డాయంటే అసలు చాలా స్లిప్పరీగా ఉంటుంది, నడవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఫ్లో అవ్వాలంట, కాకపోతే ఇక్కడ వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ వాటర్ అనేది లేవు. ఇన్ కేసు ఇక్కడ వర్షం పడిందంటే ఇక్కడంతా కూడా వాటర్ ఫ్లో వచ్చేస్తుంది, ఇంకా స్లిప్పరీ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే నడవాలి ఇక్కడ ఈ లొకేషన్లో. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం వాటర్ కూడా కనిపిస్తుంది మనకి. మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ ఈ రబ్బర్ చెట్లు మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ కేరళలో ఈ వ్యాలీస్కి వెళ్ళేటప్పుడు, మున్నార్ కానివ్వండి, అదేవిధంగా అత్తిరపల్లి కానివ్వండి, అండ్ మొన్న ఇంకొక వాటర్ ఫాల్ విజిట్ చేసాము అని అడుగుద్ది వాటర్ ఫాల్. ఇలాంటి ఎవ్రీ చోట వెళ్తున్నా మనకి ఈ రబ్బర్ చెట్లు అయితే కనిపిస్తుంటాయి. సో ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఫార్మింగ్ ఇది రబ్బర్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ హౌసెస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒక 2-3 ఎకర్స్లో ఇంటి పక్కనే ఈ రబ్బర్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా ఈ విషయానికి వస్తే, ఈ లొకేషన్ విషయానికి వస్తే, బండలు దాటుకొని, చెట్లు దాటుకొని, పుట్టలు దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్స్ ట్రిప్ అయితే కేరళకు ప్లాన్ చేస్తే ఇలాంటి ట్రెక్కింగ్ లొకేషన్స్ చాలానే ఉన్నాయి కేరళలో. సో దీన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. వెళ్దాం పదండి, వెళ్దాం. హే ఇదిగో మర్మల వాటర్ ఫాల్స్ ఇంకో బోర్డు కనబడింది. సో లెట్స్ గో. నియర్లీ మేమైతే ఇప్పుడు 1.5 కిలోమీటర్ నడిచాం. అంటే మీకు వీడియోలో మొత్తం నేను చూపించలేకపోయాను. నియర్లీ ఎంట్రీ నుంచి ఇక్కడ వరకు 1 to 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో అంతా కూడా బై వాకే రావాలి.
మీకు ఒక 500 మీటర్స్ వరకే ఫ్లాట్గా ఉంది రోడ్డు. దాని తర్వాత 1 కిలోమీటర్ మొత్తం ఇలానే ఉంది. ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం. దిగేటప్పుడు ఏమనిపించదు, ఎక్కేటప్పుడే సినిమా కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ ఈ మర్మల వాటర్ ఫాల్ సంబంధించింది, మీరు మన్యంపులి సినిమా చూసే ఉంటారు కదా మన మోహన్ లాల్ గారిది. సో సమ్ ఆఫ్ ద షూటింగ్ అనేది ఇక్కడే చేశారంట. సో అక్కడ మీరు చూడొచ్చు, ఆ మూవీలో సమ్ కైండ్ ఆఫ్ హౌస్ లొకేషన్స్, వాటర్ లొకేషన్స్ కనిపిస్తాయి కదా. సో ఇక్కడే చేశారు అవి. వావ్, సూపర్. అసలు మీరు ఈ వీడియోలో కంటే కూడా లైవ్లో చూసారంటే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారండి. ట్రై చేయండి విజిట్ చేయడానికి. కేరళలోకి వస్తున్నారంటే ఖచ్చితంగా మనం మునార్ వెళ్తాము, అదేవిధంగా వాగమన్ వెళ్తాము, అదేవిధంగా అలిపి వెళ్తాము, అదేవిధంగా త్రివేంద్రం. ఇవన్నీ కూడా లైక్ మెయిన్ లొకేషన్స్. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న లొకేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి లోకల్స్ మాత్రం తెలుసు. సో వాళ్ళని మనం అడిగామంటే మీకు కొన్ని లొకేషన్స్ చెప్తారు. మనకి చిన్న చిన్న నీటి గుంటలు కనిపిస్తున్నాయి కదా, చూడడానికి జస్ట్ వాటర్ గుంటలానే ఉన్నాయి. కాకపోతే అవి కూడా 4 to 5 feet హైట్ అయితే ఉన్నాయి, అవి లోతు అయితే ఉన్నాయి. అండ్ ఈ గుంటల్లోనే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. మనం కూర్చున్నామంటే వచ్చేసి కాళ్ళ దగ్గర గిలిగింతలు అయితే పెట్టేస్తున్నాయి. అంత పబ్లిక్ అయితే రాలేదు, మేబీ లైక్ వాటర్ లేవనేమో. సో మేమైతే వచ్చేసాము. అంటే జనవరిలో వర్షాలు లేవు, పర్లేదు, వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంది. కాకపోతే ఇంకా వర్షం పడిందంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే మాకు లోకల్స్ ఏం చెప్పారంటే ఇన్ కేస్ వర్షం కానీ పడిందంటే ఇక్కడితో స్టాప్, ఇంకా ఇక్కడ దీన్ని మించి పైకి అయితే పంపించారు. కొంచెం వర్షం తగ్గి వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే అలౌ చేస్తారు. ఎందుకంటే డేంజరస్ కదా, మొత్తం స్లిప్పరీగా ఉంటుంది. మొత్తం ఈ రాళ్ళన్నీ కూడా వాటర్ పడ్డాయంటే చాలా స్లిప్పరీ ఉంటాయి, జారి పడిపోతారు. చూద్దాం, మనం అక్కడ దాకా వాటర్ ఫాల్ దాకా వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సూపర్ ఉంది, సూపర్. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే ట్రావెల్ చేయాలి. ఇప్పుడైతే నేను హాఫ్ ఆఫ్ ద వే అయితే వచ్చేసాను. సో ఇందాక నేను మీకైతే చెప్పాను కదా, శ్రీ విష్ణు అని చెప్పేసి తను కూడా ఒక యూట్యూబర్, V3 Explorer అని చెప్పేసి తన ఛానల్ అయితే ఉంది. ఫ్రీక్వెంట్గా ట్రిప్స్కి అయితే భలే వెళ్తాడండి. ఈ ట్రిప్ కూడా తనే ప్లాన్ చేసింది. 2 days ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో వాగమాన్ కవర్ చేద్దాము, అండ్ అదేవిధంగా ఇంకో చిన్న లొకేషన్ అయితే చెప్పాడు అక్కడే, పైన్ వ్యాలీ అని చెప్పేసి, అక్కడ కూడా వెళ్దామని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు మాకు దారి మధ్యలో ఈ లొకేషన్ కూడా తగిలేసింది. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 3 to 4 hours అయితే ఇక్కడ వేస్ట్ అవ్వబోతుంది. అంటే వేస్ట్ అయితే కాదు, సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం కదా. సో టైం వేస్ట్ అయితే నేను చెప్పుకోలేము. అంటే మళ్ళీ మనము లైఫ్లో ఒకసారి వెళ్తాము ట్రిప్స్ ఏదైనా వెళ్తున్నప్పుడు, మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా మనం ఫీల్ చేసి ఎంజాయ్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా, అక్కడ చిన్న వాటర్ ధార అది కనిపిస్తుంది కదా, అదే మర్మల వాటర్ ఫాల్. అండ్ ఇక్కడ వర్షం లేదు కాబట్టి కొంచెం తక్కువ ఉంది వాటర్. ఈ బండరాళ్ళని చూస్తున్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఎలా ఈ బండరాళ్ళు అని చెప్పేసి ఇలా ఫామ్ అయిపోయాయి, ఎవరు తీసుకొచ్చి వేశారని చెప్పేసి. సో వీటి గురించి స్టడీ చేయాలనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. దాని తర్వాత మనం బయటకు వచ్చేసామంటే అసలు దాని గురించి అసలు ఆ థాటే రాదు. కానీ అక్కడ ఉన్నంతసేపు కూడా మనము ఏదో తెలియని ఎగ్జైట్మెంట్కి ఫీల్ అవుతూ ఉంటాము. అంటే ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము సిటీ మధ్యలో ఉండి సడన్గా ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్లో, ఇలాంటి కొండ ప్రాంతాల్లో మనం వెళ్ళామంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అంతా కూడా. ఇదంతా కూడా వాటర్ వెల్ ఏరియా ఏంటంటే వాటర్ లేవు కాబట్టి మొత్తం అయిపోయి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ దాకా మొత్తం మనము నడుచుకుంటూనే వచ్చాము. సూపర్. అసలు చూడండి ఎంత పెద్ద బండరాళ్ళు ఉన్నాయి అసలు ఇక్కడ. ఇదే ఆ వాటర్ ఫాల్. వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి, కాకపోతే సౌండ్ బీభత్సంగా ఉంది. అండ్ బాహుబలి చూశారు కదా, బాహుబలిలో మనకి వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అది కూడా దగ్గరే. అది వచ్చేసి అతిరిపల్లి వాటర్ ఫాల్స్, ఇది వచ్చేసి మర్మల వాటర్ ఫాల్స్. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ చూడంగానే షర్ట్ ప్యాంట్ ఇప్పేసి దూకేద్దాం అని చెప్పేసి అనిపించింది. కాకపోతే అక్కడ పోలీస్ గార్డ్ కూర్చొని ఉన్నాడు, తను చెప్పాడనమాట ఇది వచ్చేసి 30 feet లోతు అయితే ఉందని చెప్పేసి. సో మనమైతే ఇలాంటి చిన్న గుంటల్లో 30 feet 50 feet దాంట్లో మనం స్విమ్మింగ్ అయితే చేయం కదా. ఇంటర్నేషనల్ స్విమ్మర్స్ దీంట్లో స్విమ్ చేయరు. సో మినిమం ఓషన్స్ లెవెల్ ఉండాలి. సో అందుకని చెప్పేసి దీన్ని అవాయిడ్ చేశాను. అండ్ వాటర్ చూసుకుంటే చాలా ప్యూర్గా ఉన్నాయి, మనకి బండరాలు కూడా కనిపిస్తున్నాయి వాటర్లోంచి. మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది.
లైక్ ట్రెక్కింగ్ చేస్తూ ఇక్కడ దాకా రావడం అండ్ ఆన్ ద వేలో ఏదైతే రోడ్డు ఉందో అదైతే కొంచెం తీయలేకపోయాను. సో అలా వచ్చేసాను అనమాట బైక్ మీద. సో ఇక్కడ లోపలికి వచ్చాక అనిపించింది ఓకే వీడియో తీద్దామని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్. ఎంజాయ్డ్ అ లాట్. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఆల్సో లైక్ విజిటింగ్ కేరళ, దీనైతే మీ చెక్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, మర్మల వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అలా 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 దాన్ని వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు టైం లైన్ వీడియో అయితే పెట్టేశాను. సో దిస్ ఈజ్ మర్మల వాటర్ ఫాల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై